ఉడికించకుండా ఇన్స్టెంట్గా సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఇన్స్టెంట్గా పప్పు ఉడికించకుండా అప్పటికప్పుడు సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ సాంబార్ రెసిపీ కోసం ముందుగా ఇక్కడ నేనైతే ఒక చిన్న గ్లాస్తో కందిపప్పు అనేది తీసుకున్నాను. కందిపప్పుని చక్కగా వేయించుకోవాలి. ఇలా కనుక సాంబార్ పొడి తయారు చేసుకుంటే ఇక తాలింపుతో కూడా పని లేదు. కేవలం నీళ్ళల్లో చక్కగా ఈ పొడి వేసుకొని సాంబార్ అనేది రెడీ చేసుకోవచ్చు. పప్పు కూడా ఉడికించాల్సిన పని లేదు. ఈ విధంగా కందిపప్పుని వేయించుకున్న తర్వాత ఈ కందిపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకుందాము. అలాగే 2 చెంచాల వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పును కూడా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న ఈ పచ్చిపప్పును కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఈ సాంబార్ తయారు చేసుకోవడానికి ఇక్కడ మనం సాంబార్ చేసేటప్పుడు కారం కూడా వేయాల్సిన పని లేదండి. కారం కూడా వేయకుండా ఉండటానికి ఈ విధంగా ఎండుమిరపకాయలని ముందుగానే వేయించుకోవాలి. ఎండుమిరపకాయలను కూడా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఎండుమిరపకాయలు వేయించుకున్న తర్వాత 2 చెంచాల ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ధనియాలను కూడా దూరగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ధనియాలు వేయించుకున్న తర్వాత 1 చెంచా జీలకర్ర కూడా వేసుకొని జీలకర్రను కూడా దూరగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 చెంచా వరకు మిరియాలు, పావు చెంచా మెంతులు వేసుకొని వీటిని కూడా దూరగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇక్కడ మనం సాంబార్ తయారు చేసుకుంటున్నాం కదా, సాంబార్ కూడా ఇన్స్టెంట్గా తయారు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం సాంబార్ అనేది చిక్కగా ఉండటానికి బియ్యం కూడా వేసుకొని వేయించుకుంటాము. బియ్యం వేయించుకునే ముందుగా 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. అయితే బియ్యం వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకుంటామో ఆ కప్పుతో పావు కప్పు వరకు బియ్యం కూడా వేసుకొని వేయించుకోవాలి. బియ్యం వేయించుకున్న తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని ఈ మొత్తాన్ని చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగా తయారు చేసుకోవాలండి. ఎంత మెత్తగా పొడిగా తయారు చేసుకుంటే మనకి సాంబార్ తయారు చేసుకునేటప్పుడు చాలా చిక్కగా వస్తాయి. ఈ విధంగా తయారు చేసుకున్న పొడిలోకి ఇక్కడ చింతపండు కూడా వేసుకోవాలి. పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకొని చింతపండును కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని తిప్పేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న ఈ పొడిని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత 1 చెంచా ఆవాలు, అలాగే 1/2 చెంచా జీలకర్ర వేసుకొని ఇంగువ వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ విధంగా మనం తాలింపు కనుక రెడీ చేసుకుంటే ఈ తాలింపుని మనం ఇప్పుడు రెడీ చేసుకున్న సాంబార్ పొడిలో వేసుకోవాలి. ఇలా వేసుకోవటం ద్వారా మనం ఇన్స్టెంట్గా సాంబార్ తయారు చేసుకునేటప్పుడు ఇక తాలింపు వేయాల్సిన పని లేదు. ముందుగా ఈ పొడిలోకి కొంచెం బెల్లం అలాగే తాలింపు వేసుకొని ఈ బెల్లం అలాగే తాలింపు బాగా ఈ సాంబార్ పొడికి పట్టేలాగా కలుపుకోవాలి. వెంటనే చేత్తో కలపకుండా గరిటతో అనుకొని ఆ తర్వాత చేత్తో బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పొడి మనకి నెల రోజులైనా నిల్వ ఉంటుంది. ఇప్పుడు సాంబార్ తయారు చేసుకోవటానికి మనం బాండీలోకి నీళ్లు వేసుకొని మనకు కావాల్సిన కూరగాయ ముక్కల్ని నీళ్ళలో వేసుకొని ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని కూరగాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత ఇక్కడ నేను తీసుకుంటున్నాను 3 చెంచాల వరకు మనం రెడీ చేసుకున్న సాంబార్ పొడి. ఈ పొడి వేసుకొని ఇక ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకొని మనకి ఎంత చిక్కదనం అయితే కావాలో అంత చిక్కదనాన్ని చూసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఆఖరిన కొత్తిమీర వేసుకుంటే చాలండి. కేవలం ఇక్కడ నేను 3 చెంచాలు మాత్రమే వేసుకున్నాను. ఇలా ఉడికించుకుంటే చాలు. కందిపప్పుని కుక్కర్లో ఉడికించకుండా విడిగా ఉడికించకుండా ఇన్స్టెంట్గా సాంబార్ అనేది రెడీ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది, జాబ్ చేసే వాళ్ళకి కూడా. మరి మీ అందరికీ ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.